హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనుజా ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో తంజావూర్ బిగ్ టెంపుల్ చూపిస్తున్నాను. ఈ టెంపుల్ని బృహదీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. చెన్నై నుంచి జస్ట్ 1 డేలో దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. చెన్నైలో మార్నింగ్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కామంటే ఆఫ్టర్నూన్ కల్లా ఇక్కడికి రీచ్ అయిపోతాం. ఆఫ్టర్నూన్ ఈ టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. 4కి అలా ఓపెన్ చేస్తారు. ఈ లోపల మనం ఈ టెంపుల్ అంతా నీట్గా ప్రశాంతంగా చూసుకోవచ్చు. లోపల రూట్ మ్యాప్ కూడా ఇక్కడ మనకి ఫ్రంట్లో అవైలబుల్గా ఉంది, చూడండి. లగేజ్ ఉన్న వాళ్ళ కోసం క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లగేజ్ అక్కడ పెట్టుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ పేరుకు తగ్గట్టే చాలా పెద్ద టెంపుల్. తంజావూర్ బిగ్ టెంపుల్ అని బోర్డు ఉంటుంది. 1000 years బిఫోరే ఈ టెంపుల్ని నిర్మించారు. రాజరాజ చోళ నిర్మించారు. ఈ టెంపుల్ని కేవలం 7 సంవత్సరంలోనే పూర్తి చేశారట. ఎటువంటి టెక్నాలజీ కానీ మోడ్రన్ మిషన్స్ కానీ లేకుండా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం చాలా గ్రేట్ కదా అండి. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం గ్రానైట్ స్టోన్నే ఉపయోగించారు. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం 1,30,000 టన్నుల గ్రానైట్ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఎలాంటి సిమెంట్, ఐరన్ వాడకుండా ఇంత భారీ కట్టడం నిర్మించారు. ఈ టెంపుల్కున్న మరో స్పెషాలిటీ ఏమిటంటే గాలి గోపురం చిన్నదిగా, మూల విరాట్ ఉన్న గోపురం పెద్దదిగా ఉంటుంది. ఎక్కడైనా రివర్స్లో ఉంటుంది కదా. లోపల చూడండి ఎంత పెద్ద టెంపులో. ఈ టెంపుల్కి చుట్టూ ఉన్న గోడల పైన నంది విగ్రహాలను అమర్చున్నారు. గ్రానైట్ స్టోన్ పైన ఇంతగా ఆర్కిటెక్చర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ ఆలయాన్ని రాజరాజ చోళన్ నిర్మించారు కాబట్టి రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలిచేవారట. ఒక సైడ్ అంతా ఇలాగా శివలింగాలను అమర్చున్నారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గాలి గోపురం నీడ ఎక్కడా పడదు. ఎలాంటి పునాది లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారట. చుట్టూ గోడపైన ఇలా నంది విగ్రహాల్ని అమర్చారు. 2వ అతిపెద్ద భారీ నంది విగ్రహం ఈ ఆలయంలో ఉంది. మొదటిది లేపాక్షిలో ఉంది. ఏకశిలా నంది విగ్రహం 25 టన్నుల బరువుతో ఉంటుంది. ఈ ఆలయంలోని నంది విగ్రహం ఉన్న మండపంలో చూసుకుంటే చూడండి, పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో చూసారా. ధ్వజస్తంభం కూడా ఎంత బాగుందో కదా. ఈ ఆలయ నిర్మాణానికి చాలా ఏనుగుల్ని ఉపయోగించారట. అందుకోసమేనేమో ఇక్కడ కూడా ధ్వజస్తంభంలో ఏనుగుల్ని ప్రతిష్ఠించారు. ముందు గాలి గోపురాలు చూడండి, చిన్నవిగా ఉన్నాయి ఎంట్రన్స్లో ఉన్నవి. అలాగే మూల విరాట్ ఉన్న గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం 13 అంతస్తుల ఎత్తుతో నిర్మించారట. ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఫ్రంట్లో రూట్ మ్యాప్ చూపించాను కదా, అక్కడ చూసుకోవచ్చు ఏం టెంపుల్స్ ఉంటాయని. అక్కడ క్లియర్గా రాసుంటారు. ఈ ఆలయానికి పైన ఉన్నటువంటి కలశం యొక్క గోపురం మొత్తం 80 టన్నులతో నిర్మించారు. అంత భారీ సైజు ఉన్న ఆ కలశాన్ని అంత పైకి తీసుకెళ్ళడానికి అప్పట్లో ఎన్ని ఏనుగుల్ని ఉపయోగించారో, ఎంత కష్టపడ్డారో కదా. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం 29 అడుగుల ఎత్తుతో ఉంటుంది. గర్భగుడిలో ఎలాంటి రీసౌండ్ రాకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఓం నమః శివాయ. చూసారా ఎంత భారీ విగ్రహం. ఇండియాలోనే ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను. అంత పెద్ద విగ్రహం చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఈ టెంపుల్ని ఒక్క ఫ్రేమ్లో చూపించడం ఎవరి వల్ల కాదేమో. ఈ టెంపుల్కి పక్కనే ఉన్న బంగారు కామాక్షి అమ్మన్ టెంపుల్కి వచ్చాము. జస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్. Come.